ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ధ్యానించుకుందాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలుగ చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధమును కలిగి ఘనతలను వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉన్నట్లుగా ఉండియో సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండియో బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లు ఉండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రశస్తమైన సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం చాలా అద్భుతమైన విషయాలను ఇక్కడ సేవకుల యొక్క సేవకుల యొక్క వ్యక్తిగత జీవితం, సేవకులు అనుభవించే అనుభవాల గురించి సుస్పష్టంగా ఆయన వివరిస్తున్నాడు. మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుందని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. మేము ఆయన తోడి పనివారము. ఎవరి తోడి పనివారము? ప్రభువైన యేసుక్రీస్తు ఎలా అయితే ఈ లోకానికి వచ్చి పనిచేశాడో మేము కూడా ఆయన తోటి పనివారము. కాబట్టి మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని అని ఈ పదము పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాటను, ఎప్పుడైతే మనకు కష్టాలు ఎదురవుతుందో అది అనుకూలమైన సమయం. ఆ సమయమందు దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. అదే సమయంలో మనకు రక్షించే దినం కూడా అదే. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఏ సమయంలో మనం రక్షణ పొందాలో అదే అనుకూలమైన సమయం. అందుకే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఎందుకు? సంఘము శ్రమలు అనుభవిస్తుంది, సేవకులు దుఃఖం అనుభవిస్తున్నారు.
ఇది అనుకూల సమయం. వారి గుండె నిండా ఆవేదన కలిగి దేవునికి ఆర్తనాదము చేస్తున్నారే, ఆ ప్రార్థన దేవుడు ఆలకించువాడు. ఆ యొక్క సమయం, అది అనుకూలమైన సమయంగా దేవుడు ఎంచి తన సేవకులకు ఆయన తన రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరమేమీ కలుగచేయక, మేము చేస్తున్న పరిచర్య నిందింపబడకూడదు, ఏ విషయంలో అభ్యంతరం ఏమీ కలుగచేయకుండానట్లుగా అపోస్తలుడు పౌలు తన అనుభూతి చెప్తున్నాడు. శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసములోను, జాగరణములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై ఉన్నాం. అంటే ఏదైతే జీవితానికి చాలా బహు కష్టంగా, బాధకరంగా, ఇబ్బందికరంగా ఉందో ఆ పరిస్థితులన్నీ కూడా మేము మిగుల ఓర్చుకుంటున్నాం. సేవకునికి, క్రైస్తవునికి ఉండాల్సిన గొప్ప అనుభూతి ఏంటంటే ఓర్పు. అది ఎలాంటి ప్రతికూల వాతావరణము వచ్చినా మనం ఎంత ఓర్చుకుంటున్నామో దేవుడు అంతగా మనను దీవిస్తాడు. ఆ ఓర్పు అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఓర్పు ద్వారా మనం జారిపోకూడదు, దిగజారిపోకూడదు. పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలనను కుడి ఎడములో నీతి ఆయుధము కలిగి ఉన్నాం. ఎలాంటి శ్రమలు వచ్చినా అపోస్తలుడు పౌలు అంటున్నాడు, పవిత్రతలో జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ మా జీవితాల్లో ఆ పవిత్రత నుంచి మేము ఎప్పుడు కూడా దూరం అవును. పరిశుద్ధత కాపాడుకుంటున్నాం. దేవుని గురించిన జ్ఞానము మేము కలిగి ఉంటున్నాం. దీర్ఘశాంతము కలిగి ఉన్నాం. దయ కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ వలననే నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండగలం. లేకపోతే మనం ప్రేమించలేము. లోకరీత్యగా ప్రేమించాలనుకుంటే ప్రజలనే మాటలు కానీ మనం తట్టుకోలేము. పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడే సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, దేవుడే తన వాక్యము చెప్పడానికి బలపరుస్తున్నాడు కనుక దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఉన్నాం. కుడికి ఎడంకి తొలగిపోకుండా నీతిగల జీవితాన్ని మనం కలిగి మీ ఎదుట మేమున్నాం. అంతేకాకుండా ఘనత వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఇక్కడ కొన్ని పదాలు అపోస్తలుడైన పౌలు వాడుతున్నాడు. ఘనత వలనను అంటే కొన్ని చోట్ల ఘనత దొక్కుతుంది, కొన్ని చోట్ల ఘనహీనము కలుగుతుంది. ఘనపరిచిన చోట ఎలా ఉంటామో ఘనహీనతలు వచ్చినా సరే ఓర్చుకుంటున్నాం. కొన్ని చోట్ల సుకీర్తి, చాలామంది పొగుడుతారు, కీర్తి అనేక మంది కీర్తిస్తారు. ఆ దేశంలో కొన్ని చోట్ల దుష్కీర్తి, చాలా భయంకరంగా దూషిస్తారు. ఇలాంటి పరిస్థితులు కూడా దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాం. ఆ పరిస్థితులు ఎలాంటిదైనా, పరిస్థితులు ఏ విధంగా మాకు సంభవిస్తున్నా మేము దేవునిని బట్టి అన్ని స్థితిలో ఓర్చుకొని మెప్పించుకొని దేవుని కొరకు సహిస్తూ జీవితాన్ని గడుపుతున్నాం అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. అదే సమయంలో ఆయన ఎలాంటి అద్భుతమైన మాట రాస్తున్నాడు అంటే, మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. సాధారణంగా ప్రజలు వీళ్ళు మోసం చేస్తున్నారు, అన్యమతలు బోధిస్తున్నారు,
కడుపు కొరకే కదా వీళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారని విమర్శిస్తూ ఉంటారు. అయితే మోసగాండ్రం ఉన్నట్లు ఉండి సత్యము చెప్పే వ్యక్తులంగా ఉన్నామన్న సంగతి గుర్తించాలి. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము. చాలాసార్లు అసలు మేము చాలామంది ఎవరు వీళ్ళు అంటారు. కానీ మనం ఎవరమో వారికి తెలుసు. తెలిసినప్పుడు కూడాను వారికి గురుడితనమును బట్టి, అంధకారాన్ని బట్టి వారు ఎవరు తెలియదు అంటారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, మేము తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. చాలామంది దినదినాన్ని చంపుతున్నారు. మాటల ద్వారా, అనేకమైన భావము ద్వారా విమర్శించి చంపుతున్నారు. అయితే మేము బ్రతుకుతున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నాం. దేవుళ్ళు బ్రతుకుతున్నాం. శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడని వారము. మమ్మల్ని ఎంతగానో శిక్షిస్తున్నారు. మేము చచ్చిపోవాలని కూడా ప్రార్థిస్తున్నారు. ఇలాంటి వారు కూడా లేకపోలేదు లోకంలో. వీళ్ళు చచ్చిపోవాలయ్యా అని ప్రార్థించే వ్యక్తులు ఉన్నారు. మన చావు కోరుతున్నటువంటి ప్రజలు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మనము చంపబడని వారము. వారు కోరిన మాత్రం మనం చచ్చిపోము. దేవుని యొక్క వాక్యమును బట్టి అపోస్తలుడు పౌలు ఈ అనుభూతి తన గురించి రాస్తూ, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. ప్రతి క్షణము దుఃఖము ఆవరిస్తుంది, కానీ మేము సంతోషిస్తున్నాం. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారు. అనేక మందికి ఐశ్వర్యము కలిగించి, అనేక మందికి మేలు కలిగించి, అనేక మందికి అనేక విధాలుగా మేము ఆశీర్వాదకరంగా ఉన్నవారము అని తెలియజేస్తున్నాడు. కనుక రండి, అటు గొప్ప అనుభూతి మన జీవితంలో కలిగి ఉండడానికి దేవునికి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాశంలో అపోస్తలుడైన పౌలు తనకున్న అనుభవాల గురించి తెలియజేస్తూ, ఇది ఒక ప్రత్యేకమైన కృపకాలమని, ఇది రక్షణ దినమండి ప్రభువా, ఎంతో అమూల్యమైన విషయాలు ఆయన తెలియజేశారు. ఆ మాటలన్నీ మేము విని ఉన్నాం. మా జీవితంలో ఆ మాటను బట్టి జీవించడానికి కృపనివ్వండి. ఈ మాటలు మా జీవితంలో ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావం పొందుకొనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.